మతి మార్పు లెక్క అయిపోయింది. మతి మార్పు అని కాదు కానీ అసలు నేను తీసుకెళ్ళిపోయినా అనుకున్నాను. కీ మర్చిపోయినా రూమ్ది. బ్రేక్ డ్యూటీ కదా, కొద్దిగా 7:30కైనా 10:30కి అయిపోద్ది. 10:30కి డాడీ రూమ్కి వెళ్ళి ఫుడ్ తినేసి చూసుకునేసరికి కీ లేదు. మళ్ళీ మా ఆఫీస్కి పోయి కొలీగ్ దగ్గరికి పోయి కీ తీసుకుంటే వాడు కొత్తోడు వచ్చిండు. అక్కడ తెలుగుడే కానీ వానికి ఇస్తే వాడేమో లేట్గా వచ్చింది. ఆ రూమ్లోనే ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఉందేను మా వాడు ఇంకోటి. అరే సరే నాకు డౌట్ వచ్చింది, వాడు రూమ్లో సరిగ్గా ఉండడు. ఇప్పుడు ఉన్నాడో లేదో మరి డౌటే, అడుగు అంటే నాకు అప్పటికి డౌట్ వచ్చింది. నెంబర్ ఉందా, నెంబర్ అందరు లేదు నా దగ్గర. సరే ఫోన్ చేసి అడుగు మారాడు రూమ్లో ఉంటాడో ఉండడు, నాకు తెలిసి 100% ఉండడు నేను అన్నా. సరే ఫోన్ చేసి అడిగితే లేదు, నేను కిందికి వచ్చిన ఆఫీస్ కింద ఉన్నాను. ఆన్నే 2-3 నిమిషాలు, నాకు 5-6 నిమిషాలు ఆన్నే అయిపోయింది. తర్వాత మళ్ళీ అక్కడ వచ్చినాక కీ తీసుకొని ఇప్పుడు అవుతున్నాం. అట్లా ఏవో 2-3 సార్లు అట్లా అయింది. ఎందుకు అట్లా అవుతుందో నాకు అర్థమవుతుంది. అయితే నాకేదో తీసుకున్నా అన్న ఇంటెన్షన్తోనే ఉన్నా. ఇప్పుడు రూమ్లోకి ఎదుగుతుంది చెప్తారు, ఉందా కీ కింద పడలేదు అర్థమవుతుంది. అంటే అంతకుముందు ఒకసారి 2 సార్లు అట్లనే అయింది. చూద్దాం ఏదైతే వల్ల. సో ఉంటుంది పీక్ తిరుగుతుంది. పోతే అక్కడ డాడీ రూమ్ కీస్ కూడా ఉన్నాయి దానికి. సో అది పెద్ద ప్రాబ్లం అయింది. మళ్ళీ ఏం కాదు, కాపీ వేసుకోవచ్చు మళ్ళీ, కానీ మళ్ళీ బొక్క ఉట్టిగా మళ్ళీ ఇక్కడ లేదు కదా దగ్గర, అంటే కాపీ వేసుకోవడానికి ఈజీగానే ఉంటాయి. కానీ మనకి ఇక్కడ ఉండదు, అది మళ్ళీ మన అమ్మ వెళ్ళాలి. సో ఆడిపోతే ఆడ దొరుకుతాయి కాపీ వేయడానికి, ఈ కాపీ వేసుకోవడానికి. ఇక్కడ లేవు, ఇవి ఉన్నాయి. సో అది బాగా. సో ఈ మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీ ఉన్నాను కదా, ఇష్యూ ఉంటుంది. ఒక్కరి దగ్గర ఉంటుంది మెయిన్కి, ఆ దగ్గర తీసుకొని ఈ దగ్గర తీసుకొని మన బతులు అడిగి మళ్ళీ పోయి మర్చిపోతే ఒక్కొక్క టైమింగ్ డ్యూటీ చేంజ్ ఉంటుంది. కాబట్టి ఎందుకు ఒక్కటే 2 సార్లు అయింది అట్లా, ఇప్పుడు ఇంకోసారి అయింది. ఎందుకు ఇట్లా మర్చిపోయిందో నాకు అర్థం అవుతుంది. రూమ్లోకి మీద నాకైతే గుర్తుంటుంది, అయితే తీసుకొచ్చుకున్నా అనిపించింది. అది ఎట్లా నాకెట్లా స్ట్రైక్ ఏంటంటే, మా డాడీ వాళ్ళ రూమ్లో వాళ్ళ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు నాకు వాళ్ళతోని. సో తిన్న తర్వాత చెప్పిండు నాకు, కీని రూమ్కి ఉందా, మేము నైట్ లేట్ అవుతుంది మాకు అంటే ఉంది. అది చెక్ చేసుకునేసరికి కీస్ లేవు, ఏం లేవు. అమ్మ మళ్ళా ఇట్లా రాయ్యా, సరే ప్రాబ్లం లేదు, ఇక్కడ రెస్ట్ తీసుకోవడం. కానీ లేదు మళ్ళీ నేను రూమ్కి పోవాలి, ఫ్రెష్ అవ్వాలి కావాలి. సో కీ ఉండాలి కదా, మళ్ళీ మీరు అంత కథ అయింది. అర్ధగంట ఇన్నే బుక్ కావాలి. అలా జరిగిందనమాట. అయితే స్పెషల్ బర్త్డే రోజు చేయాలన్నది, బర్త్డే రోజు స్పెషల్ పార్టీ. సో అట్లా ఉంటుంది మనకి, ఏదో ఒక స్పెషల్ దొరుకుతూనే ఉంటుంది అన్నట్టు. బర్త్డే రోజు అనుకున్నా ఏదో ఒకటి ఉంటుంది కదా, అనుకున్నా ఏదో ఒకటి అయింది అలా ఉంటుంది. సో అది స్పెషల్ అన్నట్టు. ఈ వీడియో గుర్తు చేస్తాను అన్నట్టు. పిల్లల తర్వాత బర్త్డే ఏం జరిగింది లాస్ట్ ఇయర్ బర్త్డే స్పెషల్ ఏమైందంటే ఇదే స్పెషల్ అండి. ఎండ స్టార్ట్ అయినాయి, మిస్ పడుతున్నాయి. ఇంకా ఇంత ఇప్పుడు కొంచెం ఓకే, కానీ ఇంతకుముందు ఎట్లా ఉండదు చూద్దాం తర్వాత ఎట్లయితే.